మనకు గుర్తుంది కదా! పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత ఆపరేషన్ సింధూర్ చేసిన టైంలో ఫస్ట్ కొట్టేసింది పాకిస్తాన్‌లో ఉన్నటి అవాక్స్. ఏదైతే విమానం తరహాలో ఉంటది. మానవ రహితమైనటువంటిది. నిఘా నేత్రం అది. దాన్ని మనం మొట్టమొదట కొట్టేసాం. ఆ తర్వాత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ రాడార్స్‌ని కొట్టిపడేసాం. చైనా వాళ్ళు ఇచ్చినటువంటి వాటిని అది వాడతా ఉంటది పాకిస్తాన్. దాన్ని కొట్టిపడేసాం. ఆ తర్వాత మనం అత్తారింటికెళ్ళొచ్చిన అల్లుళ్ళలాగా మన యుద్ధ విమానాలతో దర్జాగా వెళ్ళి పేల్చొచ్చాం. అక్కడ దాడులు చేసొచ్చాం. ఇప్పుడు అట్లాంటి అవాక్స్‌లు భారతదేశం సొంతగా తయారు చేయబోతుంది. మన భారత రక్షణ పరిశోధన మండలి డీఆర్‌డీఓ, క్యాబ్స్ తాజాగా ఒక ఒప్పందం మీద సంతకం చేసినయి. 6 ఎయిర్‌బస్ A321 ఎయిర్ క్రాఫ్ట్స్‌ని నెక్స్ట్ జనరేషన్ అవాక్స్‌గా మార్చేందుకు 19,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ మీద సంతకం చేశారు. ఇందులో A321 అనేటటువంటిది ఎయిర్ ఇండియా వాళ్ళకి సంబంధించినటువంటిది. గ్రేటర్ రాడార్ కవరేజ్‌లోకి వీటిని మారుస్తారు. వాల్డర్ నేత్ర MK1 ఫ్లీట్‌కి యాడ్ చేసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. టోటల్‌గా చూస్తే మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా భారత రక్షణ రంగంలోనే తీసుకొచ్చేటటువంటి మార్పులకి మన సొంత అవాక్స్ అన్నటువంటిది కీలకమైన అడుగు కాబోతోంది.